మొక్కలు నాటడమే కాదు సంరక్షించుకునే బాధ్యత మనందరిపైన ఉన్నదని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ ఆయుష్ పట్న ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జమ్మికుంట పురపాలక సంఘం ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని బాలుర క్రీడా మైదానంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. స్వచ్ఛజనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా క్రీడా మైదానంలోని నలుమూలల జమ్మికుంట మున్సిపల్ చైర్మన్, కమిషనర్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాలు, ఏఎన్ఎంలు, మున్సిపల్ సిబ్బంది మొక్కలు నాటి కాలుష్య నివారణకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, కమిషనర్ ఆయుష్ మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాదు ప్రతి ఒక్కరూ వాటిని సంరక్షించుకునే బాధ్యత మనందరిపైన ఉందని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో హరితహారం ప్రవేశపెట్టిన కేసీఆర్ నేడు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం చేపట్టడం స్వాగతిస్తూనే ఇలాంటి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఆనందదాయకమని తెలిపారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత మనందరిపైన ఉందని, రానున్న రోజుల్లో పచ్చదనంపై దృష్టి పెట్టాలని ప్రజలకు సూచించారు. ఓకే రైట్. స్వచ్ఛదనం కార్యక్రమం జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పెద్ద ఎత్తున కూడా జమ్మికుంట మా పాలకవర్గం, మా కమిషనర్, గౌరవ సిబ్బంది అందరం కలిసి కూడా గత 4 సంవత్సరాల నుంచి వెళ్ళి జమ్మికుంటలో ఎంతైతే మాకు టార్గెట్ ఇచ్చారో టార్గెట్ను పూర్తి చేయడం జరిగింది. అదే కాకుండా మీరు అందరూ కూడా చూస్తున్నారు, డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో కావచ్చు, బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో కావచ్చు, నాయంచెరువు కట్టపైన కావచ్చు, కేశపురం సమ్మక్క కాడ కావచ్చు, దుబ్బమల్లన్న కాడ కావచ్చు, హుజురాబాద్ నుంచి వచ్చే అయ్యప్ప టెంపుల్ నుంచి వెళ్ళి ముద్రడం అంబేద్కర్ వరకు కావచ్చు, ఈరోజు పాత మున్సిపల్ నుంచి వెళ్ళి సైదాబాద్ పోయే రోడ్డు కావచ్చు, మడిపల్లి క్రాస్ నుంచి వెళ్ళి కొత్తపల్లి క్రాస్ వరకు కావచ్చు, ధర్మారం నుంచి వెళ్ళి కొత్తపల్లి వరకు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా మా పాలకవర్గం, మున్సిపల్ సిబ్బంది, గౌరవ కమిషనర్ అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున కూడా ఈ పచ్చదనం కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేయడం జరిగింది. ఒక చైర్మన్, ఒక కమిషనరు, ఒక పాలకవర్గ సభ్యులే కాదు, అందరం కూడా భాగస్వామ్యం అయినప్పుడే ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యింది. కాబట్టి కొందరు కూడా చెట్టు పడిపోతే ఫోటో తీసి పెడతారు, పట్టించుకోలేరు. దయచేసి ఆ ఫోటో తీసే బదులు మీరు మీ ఇంటి ముందు ఆ చెట్టును కూడా మీరు కూడా సంరక్షించాలని కూడా కోరుకుంటా ఉన్నాం. పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం నుండి రాష్ట్ర ప్రభుత్వం మనకు షెడ్యూల్ ఇచ్చింది. దాని ప్రకారం 33% అనేది మనకు ఈ యొక్క వృక్షాలు ఉంటేనే మన యొక్క పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది. కాబట్టి గతంలో తీసుకున్న ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం, దాన్ని కంటిన్యూస్గా ఈ ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో 18% ఉన్న ఈ యొక్క వృక్షాలను ఈరోజు మనం 23%కు చేర్చుకున్నాం. మరీ దీన్ని కంటిన్యూ చేస్తూ 33% మనకు వృక్షాలుంటే మన యొక్క వాతావరణ సమతుల్యత దెబ్బతినదు. మనకు వర్షాలు కూడా సమృద్ధిగా కురిచి మన తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి దీంతోపాటు నేను పట్టణ ప్రజలతో కోరితే ఏమంటే, దయచేసి మొక్కలు నాటడమే కాదు, తప్పకుండా వాటిని సంరక్షించుకోవడం కూడా మన బాధ్యత. ఎందుకంటే ప్రతి చోట మున్సిపల్ సిబ్బంది నిఘా ఉండదు. మన యొక్క ప్రజల యొక్క, పౌరుల యొక్క బాధ్యత ప్రతి మొక్కల్ని కాపాడుకోవాలి. ఈరోజు చూస్తాం ఢిల్లీలో మనం